Hi, welcome to Everest Coaching Point. All India live mock test 15 explanation చూద్దామండి. First one, the income of B 20% more than C and income of C is 20% less than A. Find the ratio of A and C's income అని అడుగుతున్నారు. A and C's income చెప్పడానికి ఈ సెకండ్ డేటా ఒక్కటే చాలు కదా. C ఇన్కమ్ ఎలా ఉందంటున్నారు, A ఇన్కమ్ కన్నా 20% తక్కువ. అంటే ఏ ఇన్కమ్ 100 అయితే సి ఇన్కమ్ 20 తక్కువ అంటే ఏమవుతుంది 80. సో 100:80. నిజానికి 20 క్యాన్సిల్ చేస్తే 5:4 ఉండాలి. ఆప్షన్స్లో 20స్లో కనబడుతున్నాయి కాబట్టి 4 క్యాన్సిల్ చేసాం అనుకోండి. ఇందులో 4 క్యాన్సిల్ చేస్తే 25, ఇందులో 4 క్యాన్సిల్ చేస్తే 20. సో A:C 25:20 అవుతుంది. నెక్స్ట్ వన్, బేస్ ఆఫ్ ఏ రైట్ పిరమిడ్ is a square of area 324 square meters. The volume of the pyramid is 1296 meter cube. Then the area of the slant surface అని అడుగుతున్నారు. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. స్క్వేర్ ఏరియా 324, ఏ స్క్వేర్ వాల్యూ 324 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది 18. పిరమిడ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ పిరమిడ్ పెరిమీటర్ బై 2 ఇంటూ స్లాంట్ హైట్ అవుతున్నాయి. పెరిమీటర్ సైడ్ 18 కాబట్టి పెరిమీటర్ చెప్పొచ్చు. మనకి ఇంకా స్లాంట్ హైట్ కావాలి. చూడండి, ఇక్కడ పిరమిడ్కి వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఫార్ములా 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. వాల్యూమ్ ఏమో 1296, 1/3 బేస్ ఏరియా 324 ఇంటూ హెచ్. ఇది ఇందులో 4 టైమ్స్ అండి. 3 కూడా అటు వెళ్ళిపోతే 4 3s ఏమవుతుంది 12. హైట్ 12. బేస్ మొత్తం చూడండి, సైడ్ 18 కదా, ఇది అందులో హాఫ్ వాల్యూ ఉంటుంది 9. అంటే ఇది 3 3s, ఇది 4 3s. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా? ఇది 3 3s, ఇది 4 3s అంటే ఇది ఏమవుతుంది 5 3s. 5 3s అంటే 15 సెంటీమీటర్స్. పెరిమీటర్ అంటే 4A ఇంటూ స్లాంట్ హైట్ 15. 2 ఇందులో 2 టైమ్స్ 15, 2 ఇంటూ 15 అంటే 30, 3 18s 54, 540 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. If 3 taps are opened together, a tank is filled in 12 hours. One of the taps can fill it in 10 hours and another in 15 hours. How many hours does the third tap take alone to empty it completely అని అడుగుతున్నారు. 3 taps ఉన్నాయని చెప్తున్నారు. 12 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది అంటున్నారు. వన్ ఆఫ్ ది ట్యాప్స్ ఏమో 10 hours, సెకండ్ ఏమో 15 hours. థర్డ్ ట్యాప్ మొత్తం ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. ఏ వచ్చి ఫస్ట్ ట్యాప్ 10, సెకండ్ ట్యాప్ 15, చూడండి 3 ట్యాప్స్ 3 కలిపి 12 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి. ఒకటి 10, ఇంకొకటి 15. థర్డ్ ఎంటీ చేసే ట్యాప్ అది మనకు తెలియదు. అయితే 3 ట్యాప్స్ కలిపి 12 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ 10, 15 అండ్ 12కి LCM 60, LCM of 10, 15, 12
60, దాన్ని మనం వర్క్ అంటాం. ఎఫిషియన్సీ 6, 4, 5. ఏ ఎఫిషియన్సీ 6, బి ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ 3 కలిపి 5. 10 రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనుకోండి, -5. ఆ మైనస్ సైన్ ఎంటీ చేస్తుంది అని చెప్పడానికి. టోటల్ వర్క్ 60 యూనిట్స్ వర్క్ని 5 ఎఫిషియన్సీతో ఎంత టైంలో ఎంటీ చేస్తుంది? 12 hours. చూడండి నెక్స్ట్ వన్. If the mode of a data exceeds its mean by 12.6, then the mode exceeds the median by అని అడుగుతున్నారు. చూడండి, మోడ్ ఈక్వల్ టు 3 times of median minus 2 times of mean. సో మోడ్ అంటే 12.6, 3 times of మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్ కదా. సో బోత్ సైడ్స్ ఒక మీన్ని సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, అంటే ఇక్కడ మోడ్ ఉంది కదా, బోత్ సైడ్స్ కూడా ఒక మీన్ని సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, మైనస్ మీన్ రాస్తే, ఇక్కడ కూడా ఒక మైనస్ మీన్ రాస్తే, సో రైట్ సైడ్ 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 3 times ఆఫ్ మీన్, 3 times ఆఫ్ మీడియన్ మైనస్ మీన్, ఇక్కడ మోడ్ మైనస్ మీన్, అవునా? సో క్వశ్చన్లో మోడ్ మైనస్ మీన్ వాల్యూ 12.6, 3 times ఆఫ్ మీడియన్ మైనస్ మీన్, దీని సమ్ ఎక్స్ అనుకుంటే 3 అందులో క్యాన్సిల్ అయిపోతుంది, ఏమవుతుంది? 4.2. మనల్ని అడుగుతున్న క్వశ్చను మోడ్ మైనస్ మీనా, మోడ్ మైనస్ మీడియనా. చూడండి, ఒక్క మీడియన్ లేదా బోత్ సైడ్స్ మీడియన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే మన దగ్గర ఉన్న డేటా చూడండి, మోడ్ అంటే ఏంటి ఫార్ములా? మోడ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్ కదా. బోత్ సైడ్స్ మీడియన్ సబ్ట్రాక్ట్ చేసేసాం అనుకోండి, బోత్ సైడ్స్ మీడియన్ సబ్ట్రాక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? మోడ్ మైనస్ మీడియన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మోడ్ మైనస్ మీడియన్, రైట్ సైడ్ 3 మీడియన్స్ నుంచి ఒక మీడియన్ సబ్ట్రాక్ట్ చేస్తే 2 మీడియన్స్, 2 మీడియన్స్ మైనస్ 2 మీన్స్, 2 times ఆఫ్ మీడియన్ మైనస్ మీన్. మీడియన్ మైనస్ మీన్ వాల్యూనే కదా ఇది, 4.2. 2 into 4.2 అంటే 8.4 అవుతుంది. నెక్స్ట్ వన్, 12.5 ప్లస్ 4/7 ఆఫ్ 56 మైనస్ 12/207/23 ఇంటూ 4.5 మైనస్ 21 1/3 ఇంటూ 1/4 ప్లస్ 1/8 అంటున్నారు. చూడండి, 7 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 times పోతుంది. సో 12.5, 4 8s are 32, 32 minus 12, డినామినేటర్ 207/23 అంటే ఎంత? 9. 4.5 అంటే 9/2, 21 1/3 అంటే 63, 64/3, 1/4 ప్లస్ 1/8. సో 4 LCM అవుతుంది, 3/8 వస్తుంది. న్యూమరేటర్ చూడండి, ఇది 20, ఇది ఒక 12, లేదా ఒక 0.5 మిగులుతుంది కదా, 32.5. డినామినేటర్ క్యాన్సిల్, ఇది ఇందులో 8 times. 81/2 మైనస్ 8 అంటే 81 మైనస్ 16, 65 by2 కాస్త పైకి వెళ్ళిపోతుంది. ఇది ఇందులో 2 times క్యాన్సిల్. 2/2 అంటే 1. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ మేడ్ బై జాయినింగ్ ద పాయింట్స్ 1,1 and 3,5. పాయింట్స్ 1,1 ఒకటి, 3,5 ఒకటి. దీనికి పెర్పెండిక్యులర్ బైసెక్టర్
ఏదైతే ఉందో ఈ లైన్ ఈక్వేషన్ కావాలి మనకి. ఆ లైన్ ఈక్వేషన్ కావాలంటే పాయింట్ స్లోప్ తెలిస్తే చాలు కదా. పాయింట్ ఏమవుతుంది, రెండింటికి మిడ్ పాయింటే కదా, బైసెక్టర్ కాబట్టి 1 + 3/2 1 + 5 6/2 పాయింట్ తెలిసిపోయింది. దీనికి స్లోప్ తెలియాలి. స్లోప్ అంటే ఇప్పుడు వీటికి స్లోప్ ఏదైతే ఉందో దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైనే కదా. చూడండి దీనికి స్లోప్ ఏమవుతుంది, చూడండి ఈ లైన్కి స్లోప్ ఎనీ 2 పాయింట్స్ మనం తీసుకోవచ్చు. m2 - m1 3 - 1 x2 - x1 y2 - y1 x2 - x1 2 ఇక్కడ 2/1 అంటే 2 వస్తుందండి. ఈ లైన్కి స్లోప్ 2, దాని పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ స్లోప్ ఏమవుతుంది చూడండి m1 ఏమో 2 పెర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయనుకోండి, వాటి స్లోప్స్ ప్రోడక్ట్ -1 అవుతుంది. 2 రైట్ సైడ్కి వచ్చేస్తే m2 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే -1/2. స్లోప్ ఏమో -1/2, పాయింట్ ఏమో 2, 3. లైన్ ఈక్వేషన్ y - y1 ఈక్వల్ టు m × x - x1 2y - 6 - x + 2. ఇది అటు వెళ్ళిపోతే x + 2y -6, ఈ 2 కూడా అటు వెళ్ళిపోయింది అనుకోండి -8 x + 2y -8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, if 60 men can complete a work in 80 days, working 12 hours daily, then 50 men did what part of the work in 60 days by doing work 10 hours daily? 60 men m1 d1 h1 మనల్ని అడుగుతున్న క్వశ్చన్, వాళ్ళంతా కలిపి వీళ్ళంతా ఒక వర్క్ చేస్తే వీళ్ళు ఎంత పార్ట్ ఆఫ్ ది వర్క్ని చేస్తారు. బేసిక్ m1 d1 h1 / w1 ఈక్వల్ టు m2 d2 h2 / w2. m1 60 మెంబర్స్, డేస్ 80, అవర్స్ 12, మొత్తం వర్క్ని చేశారు వీళ్ళు. ఇప్పుడు m2 50 మెంబర్స్, డేస్ 60 డేస్, అవర్స్ 10 అవర్స్, వీళ్ళు ఎంత పార్ట్ ఆఫ్ ది వర్క్ని చేస్తారు చూడండి. 60 60 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో ఇదటు దిటు వచ్చేసింది అనుకోండి. w2 ఈక్వల్ టు 5 × 10 / 8 × 12. చూడండి 2 ఇందులో 5 టైమ్స్, 2 ఇందులో 6 టైమ్స్, 25/48. The radii of the circular end of a conical bucket are 14 centimeters and 6 centimeters, whose height is 6 centimeters. Find the total surface area of the bucket. Conical bucket అంటే ఫ్రస్ట్రమ్. ఒకటి 14, ఇంకొకటి 6. టోటల్ సర్ఫేస్ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 సర్కిల్ ఏరియాసా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఫ్రస్ట్రమ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా p1 + p2/2 ఇంటూ స్లాంట్ హైట్ ప్లస్ 2 సర్కిల్ ఏరియాస్ కదా, పై r1² ఒకటి, పై r2² ఒకటి. పెరిమీటర్స్ ఇక్కడ ఫస్ట్ ఈ స్లాంట్ హైట్ కావాలి మనకి. స్లాంట్ హైట్ ఏమవుతుందో చూడండి. ఇది 6 అనుకోండి, ఇక్కడ ఇది కూడా 6, టోటల్ 14 అంటే డయాగ్రామ్లో ఇది చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది 8. నెక్స్ట్ హైట్ ఎంత అంటున్నారు, 6 అని చెప్తున్నారు. చూడండి ఇదేమో 3 2s, ఇది 4 2s, ఇదేమవుతుంది అప్పుడు 5 2s 10. సో ఇది మనకి స్లాంట్ హైట్ వస్తుంది. పెరిమీటర్ మనకి ఇక్కడ పై ఆఫ్ r1 + r2 అండి, రెండు కలిపి అయితే 6 ఒకటి. ఎందుకంటే బై 2 ఉంది కదా, ఇంక బై 2 రాయట్లేదు నేను. యాక్చువల్గా అయితే పెరిమీటర్ 2πr కదా,
సో బై 2 ఉంటుంది కాబట్టి 2 క్యాన్సిల్ చేసాం అనుకోండి. పై ఆఫ్ R1 ప్లస్ R2 అనేది డైరెక్ట్గా P1 ప్లస్ P2 బై 2ని చెప్పేస్తుంది ఇదంతా కలిపి. ఇంటూ స్లాంట్ హైట్ పై ఇంటూ 6 స్క్వేర్ ప్లస్ పై ఇంటూ 14 స్క్వేర్. చూడండి పై ఆఫ్ R1 ప్లస్ R2, ఇక్కడ R2 అనేది 8 కాదు 14. సో ఇది అన్నిట్లో పై కామన్ తీసుకోవచ్చు. 20 ఇంటూ 10 200, 36, 196. సో 200 ఆల్మోస్ట్ 400, 432, 3.14 ఇంటూ 432. సో ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ వస్తాయి. లాస్ట్లో ఒకవేళ 3.14 తీసుకుంటే పై వాల్యూ మనకి 8 రావాల్సి వస్తుందండి. ఒకవేళ పై ప్లేస్లో 22/7 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ, ఇక్కడ డెసిమల్ తర్వాత 1 ప్లేస్ ఇచ్చారు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ పై ప్లేస్లో ఒకవేళ 22/7 తీసుకొని చూద్దాం. 22తో కనుక మనం మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై చేస్తే 864 ఇంటూ 11/7. సో 4, 14, 15, 9504, 13 sevens 91, 40, 5 sevens 35, again 7 సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ ఇచ్చారు, x² మైనస్ x మైనస్ 1 వాల్యూ అడుగుతున్నారు. ఫస్ట్ రేషనలైజ్ చేసాం అనుకోండి, √17 ప్లస్ 1 బై √17 మైనస్ 1 ఇచ్చారు. న్యూమరేటర్ని డినామినేటర్ని √17 ప్లస్ 1తో రూట్లోని ఇలా మల్టిప్లై చేసేస్తే న్యూమరేటర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, √17 ప్లస్ 1 మిగులుతుంది. డినామినేటర్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఇంటూ a² మైనస్ b², 17 మైనస్ 1 16, √16 వస్తుంది. √16, సో √16 అంటే 4. డినామినేటర్కి యాక్చువల్గా రూట్ ఉంది. 17 మైనస్ 1 ఇంటూ 17 ప్లస్ 1 అంటే 17 మైనస్ 1 వస్తుంది, √16 వస్తుంది. డినామినేటర్లో √16. సో √16 అంటే ఇదంతా కలిపి ఏమవుతున్నట్టు మనకి 4 అవుతుందండి. ఈ డినామినేటర్ అంతా 4 అలా ఉంచండి. ఇది ఎక్స్ వాల్యూ. మనకి x² మైనస్ x మైనస్ 1 కదా కావాలి. ఎక్స్ వాల్యూ ఇదైతే x² వాల్యూ. సో న్యూమరేటర్ని స్క్వేర్ చేస్తే a² ప్లస్ b² ప్లస్ 2ab. డినామినేటర్కి స్క్వేర్ చేస్తే 16. సో x² 17 ప్లస్ 1 18 ప్లస్ 2√17 బై 16 మైనస్ x √17 ప్లస్ 1/4 మైనస్ 1. సో 16 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. నిజానికి ఇందులో 2 క్యాన్సిల్ చేసేయచ్చు. 2 క్యాన్సిల్ చేసేస్తే 9 ప్లస్ √17 బై 8 కదా ఉంటుంది. సో 8 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 9 ప్లస్ √17, 8 అంటే ఇక్కడ 2√17 ప్లస్ 2, 8 మైనస్ 8. √17 మైనస్ √17 అంటే మైనస్. 9 ప్లస్ 2 11, 11 మైనస్ 8 3, 3 మైనస్ √17 బై 9 ప్లస్ 2 11. సారీ, ఇక్కడ మైనస్ కదా, ఇది -2 కదండి, -2. సో -1 వస్తుంది. మైనస్ √17 -1/8, లేదా మైనస్ కామన్ తీసేసుకుంటే ఇది మైనస్ ఆఫ్ √17 ప్లస్
1/8 ఇది మన ఆన్సర్ అవుతుంది. మైనస్ మొత్తానికి ఉంటే, లేదు అంటే -√17 -1. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. చూడండి -√17 ఈ మైనస్ ఒకవేళ పైన ఉంటే -√17 -1, అలా కాకుండా మైనస్ ఇలా ఉంది అంటే -√17 + 1/8. సో ఇది ఇలా ఉంటే ఇది మైనస్ బ్రాకెట్ ఉంటే ఇది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఈ మైనస్ పైన ఉంటే ఆ మైనస్ మొత్తానికి కనుక చెప్తుంది అనుకోండి అది రాంగ్. ఇలా ఉంది అనుకోండి -√17. సో మొత్తానికి ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. An article is sold at 25% profit. If its cost price is increased by 70 rupees and at the same time its selling price is also increased by 40 rupees, then the percentage of profit decreased by 6.1/4%. 6.1/4% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/16. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అని అడుగుతున్నారు. ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 25% ప్రాఫిట్ అంటున్నారు. 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత? కాస్ట్ ప్రైస్ 70 రూపీస్ ఇంక్రీజ్ చేశారు. కాస్ట్ ప్రైస్ 25% ఇంక్రీజ్ చేయడం, ఆర్టికల్ని 25% ప్రాఫిట్ కమ్మడం అంటే 4x ఉండేది 5x అవుతున్నట్టు, అవునా? కాస్ట్ ప్రైస్ 4x అయితే సెల్లింగ్ ప్రైస్ 5x. కాస్ట్ ప్రైస్ 70 రూపీస్ ఇంక్రీజ్ చేశారు అంటే 4x + 70, అండ్ సేమ్ టైం సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 40. ప్రాఫిట్ 6.1/4% డిక్రీజ్ అయింది అంటున్నారు. సో డైరెక్ట్గా అంటే ఇంతకుముందు 25% ప్రాఫిట్ వస్తే 18 ప్రాఫిట్ వస్తున్నట్టు, దీన్ని ఫ్రాక్షన్లో రాసుకుంటే ఒక 3/16 ఇప్పుడు ప్రాఫిట్ 3/16 అంటే ఇది కాస్ట్ ప్రైసా, ఇది సెల్లింగ్ ప్రైసా? 3/16 ప్రాఫిట్ రావడం అంటే 16 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 19 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతున్నట్టే. చూడండి, మన కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కదా, 4x క్యాలిక్యులేట్ చేయాలి. ఇలాంటి క్యాలిక్యులేషన్లో క్రాస్ మల్టిప్లికేషను 19 4s 76, ఇది 80x, 76x 80x, డిఫరెన్స్ ఎంత? 4x. 19 7s 1330, 16 4s 640, 1330 640, 7, so 690. 4x వాల్యూ డైరెక్ట్గా 690. మనకు కావాల్సిన వాల్యూ కూడా 4x. చూడండి, క్యాలిక్యులేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 19 × 4x 76x, 16 × 5x 80x. ఆ రెండింటికి డిఫరెన్స్ సేమ్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత 1970s అలాగే 1640s ఆ రెండింటికి డిఫరెన్స్, డైరెక్ట్గా మన ఆన్సర్ వచ్చేస్తుంది. దెర్ ఈజ్ 60% ఇంక్రీజ్ ఇన్ అన్ అమౌంట్ ఇన్ 6 years at simple interest. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹12,000 ఆఫ్టర్ 3 years ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు. 60% ఇంక్రీజ్ 6 yearsలో, 6 yearsలో 60% ఇంక్రీజ్ అంటే ఏమవుతున్నట్టు? 12%. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 yearsకి మనల్ని ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. 10% చొప్పున 10% ఫర్ 3 years అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ 33.1% ఇంక్రీజ్ అవుతున్నాయి. 33.1% ఆఫ్ 12,000. పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్, 0 డెసిమల్ పోతుంది. 331 × 12, లాస్ట్లో 2 వస్తుంది కదా, ఒకటే ఉంది ఆప్షన్స్లో, 3972. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. 10% ఫర్ 2 years అన్నారనుకోండి, 10% ఫర్ 2 years అయితే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ 21 అవుతుంది. 10% ఫర్ 3 years అయితే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ 33.1. 10% ఫర్ 4 years ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ 46.41. A batsman scores some runs in his 51st
complete inning, so that the average increases by 59 point, average increases from 59.6 to 60. The runs scored by the batsman in his 51st innings అని అడుగుతున్నారు. చూడండి, అంతకుముందు వరకు యావరేజ్ 59.6 ఉండేది, యావరేజ్ 60 అయింది అంటే తను ఆ 51st ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశాడు. 51st ఇన్నింగ్స్లో ఒకవేళ తను ఎగ్జాక్ట్గా 59.6 రన్స్, నిజానికి అది పాసిబుల్ కాదు, ఒకవేళ ఎగ్జాక్ట్గా 59.6 రన్సే స్కోర్ చేస్తే తన యావరేజ్ అలాగే ఉండేది. యావరేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే తను ఖచ్చితంగా 59.6 కన్నా ఎక్కువ స్కోర్ చేయాలి. ఎంత ఎక్కువ స్కోర్ చేయాలి అంటే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 0.4 ఇంక్రీజ్ అయింది. అలా ఎన్ని మ్యాచెస్కి, 51 మ్యాచెస్కి. సో తను నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేయాలంటే 59.6 కన్నా ఎంత ఎక్సెస్ చేయాలంటే 0.4 చెప్పిన 51 ఇన్నింగ్స్కి ఇవ్వగలిగేంత ఎక్సెస్. సో 59.6 ఇక్కడ 204 అంటే 20.4, 80. సో ఇది లాస్ట్ ఇన్నింగ్స్లో తను చేసిన స్కోర్. 3 men A, B and C go walking round a circle of 1 kilometer in circumference at the rate of 10, 20 and 40 meter per minute respectively. If they all start together and walk in the same direction, when will they again be together at the same place అని అడుగుతున్నారు. చూడండి, 1 kilometer సర్కిల్ అంటున్నారు, 1 kilometer సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ 1 kilometer అని చెప్తున్నారు. చూడండి, వాళ్ళకి ఫస్ట్ పర్సన్ 10 minutes, సెకండ్ పర్సన్ 20 minutes, థర్డ్ పర్సన్ 40 minutes. వాళ్ళందరూ సేమ్ డైరెక్షన్, నిజానికి సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా స్టార్టింగ్ పాయింట్ దగ్గరే కనుక మీట్ అవ్వాలి అంటే వాళ్ళు తీసుకునే టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమ్స్కి ఎల్సిఎం అంతే. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 40. చూడండి, ఓకే సరే, మీటర్స్ పర్ మినిట్ ఈ స్పీడ్స్ ఇచ్చారు, మనకి టైమ్స్ కావాలి. 1 kilometerని కవర్ చేయడానికి ఫస్ట్ పర్సన్కి ఎంత టైం పడుతుంది, 100 minutes, అవునా? సెకండ్ పర్సన్ 1000 meters వెళ్ళడానికి సెకండ్ పర్సన్కి ఎంత టైం పడుతుంది, 50 minutes. థర్డ్ పర్సన్ 1000 meters వెళ్ళడానికి 40 స్పీడ్తో తనకి ఎంత టైం పడుతుంది, 25 minutes. సో వాళ్ళందరూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వాలంటే వాటి టైమ్స్కి ఎల్సిఎం 100, 50, 25 ఏమవుతుంది, 100 minutesకి మళ్ళీ వాళ్ళందరూ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి అంటే సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా కూడా ఎల్సిఎం ఆఫ్ దే టైమ్స్ అవుతుందండి. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 cos థీటా ప్లస్ 2 వాల్యూ ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 cosecant థీటా ప్లస్ కాట్ థీటా మనల్ని అడుగుతున్నారు. చూడండి, థీటా వాల్యూ మనకి యాక్చువల్గా అయితే ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అయితే మీరు ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే 0 less than థీటా less than 90 అంటున్నారు కదా, ఇప్పుడు 30, 45, 60 అనేది మీరు ఈజీగా ఎలా గెస్ చేయొచ్చు అంటే స్క్వేర్ లైన్ టర్మ్ తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఫైనల్గా జీరో అనేది మనకి రేషనల్ నెంబర్. మనకి రేషనల్ నెంబర్ రావాలంటే రూట్స్ ఉండకూడదు ఇక్కడ. సో ఇక్కడ స్క్వేర్ చేస్తున్నప్పుడు రూట్ ఉన్నా కూడా స్క్వేర్ చేస్తాం కాబట్టి అది మనకి రేషనల్ నెంబర్ వస్తుంది. సో స్క్వేర్ లేకుండా ఏ టర్మ్ అయితే ఉందో అది రేషనల్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి. థీటా చూడండి, 0కి 90కి మధ్యలో ఉండాలంటే 30, 45, 60లో కాస్ 30 ఎంత, √3/2 రూట్ వస్తుంది. కాస్ 45 1/√2 రేషనల్ నెంబర్ కాదు. కాస్ 60 1/2. సో థీటా ప్లేస్లో మీరు 16 జస్ట్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి, ఖచ్చితంగా అదే ఉంటుంది మ్యాక్సిమం. కాస్ 60 అంటే √3/2, సారీ 1/2, 1/2ని హోల్ స్క్వేర్ చేస్తే 1/4. సైన్ 60 √3/2 హోల్ స్క్వేర్ చేస్తే 3/4, 3/2 ప్లస్ 2. చూడండి, ఇది 2 1/4. ఇక్కడ మీరు 4 LCM తీసేసుకున్నారనుకోండి, 4 LCM తీసేసుకుంటే 1 -3 -6 సరిపోయిందా, పర్ఫెక్ట్. సో థీటా వాల్యూ 60. అది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. కొసికెంట్ 60 2/√3, కాట్ 60 1/√3, 8 + 1 9/√3, 9/√3 అంటే 3√3. నెక్స్ట్ వన్,
arithmetic mean of 120 observations is 34. 120 observations, arithmetic mean 34. If 8 is added to each of the observations and then each of the observations multiplied by 3.5, find the new arithmetic mean అని అడుగుతున్నారు. 120 అబ్జర్వేషన్స్కి యావరేజ్ ఏమో 34, ఈచ్ వాల్యూకి 8 యాడ్ చేస్తున్నారు. 8 యాడ్ చేసి మళ్ళీ దేంతో మల్టిప్లై చేస్తున్నారు, మళ్ళీ ఇంకొక 3.5తో మల్టిప్లై చేస్తున్నారు. 34 + 8 అంటే 42, 7.5 అంటే 3.5 అంటే 21 sevens 147. సో ఈచ్ నెంబర్కి చేస్తున్నారు అంటే అది మీన్కి చేస్తున్నట్టే. ఈ మిక్చర్ హ్యాస్ మిల్క్, వాటర్ అండ్ షుగర్ in the ratio of 7:2:3. In another mixture, the ratio of water and sugar is 1:2. In what ratio should the two mixtures be mixed? So that ratio of milk and water in resulting mixture is 5:3. Milk and water. Milk, water and sugar ratio ఇచ్చారు. మిల్క్, వాటర్, షుగర్ రేషియో 7:2:3. ఇంకొక మిక్చర్లో వాటర్ అండ్ షుగర్ రేషియో 1:2. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ మిక్చర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో 5:3. మిల్క్ అండ్ వాటర్ రేషియో 5:3 ఉండాలంటే చూడండి, మిల్క్ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ దానిలో మాత్రమే ఉంది కదా, సెకండ్ దానిలో అసలు మిల్కే లేదు. కానీ ఫైనల్ దానిలో మిల్క్ ఇక్కడ 5 parts కనబడుతుంది, ఇక్కడ 7 parts కనిపిస్తుంది. ఈ రెండు ఖచ్చితంగా సేమ్ ఉండాలి, ఎందుకంటే సెకండ్ మిక్చర్లో అసలు మిల్కే లేదు. సో మిల్క్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి కాబట్టి దీన్ని మనం 5తో, దీన్ని మనం 7తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి. చెప్పండి ఫస్ట్ది ఏమొస్తుంది? 35, 10, 15. సో ఇక్కడ 35 రిజల్టెంట్లో 7 3s 21. ఇది 21 ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా ఎంత ఉండాలి? వాటర్. ఇక్కడ 10 ఉంది కదా, 10కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది? 11. సో ఈ సెకండ్ రేషియో ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మనం 11తో మల్టిప్లై చేయాలి కదా. సో 11తో కనుక మల్టిప్లై చేస్తే 11:22. ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏంటి? ఇన్ వాటర్ రేషియో షుడ్ ద టూ మిక్చర్స్ బి మిక్స్డ్. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఇది తయారవుతుంది? చూడండి, ఈ టోటల్ ఎంత వస్తుంది? 35, 45, 60. ఇది 33. సో ఈ రేషియోలో మిక్స్ చేయాలి మనం. ఫస్ట్ది 60 kgs ఉంటే రెండోది 33. 60:33. 3 క్యాన్సిల్ చేసేస్తే 20:11. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. Next one. A and B invests in the ratio 3:5. After 6 months, C joins the business, investing an amount equal to B. At the end of the year, what will be ratio of their profits? చూడండి, A and B స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. C మాత్రం 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే C 6 months కదా ఉన్నాడు. A ఇన్వెస్ట్మెంట్ 3 parts 1 year ఉన్నాడు. B ఇన్వెస్ట్మెంట్ 5 parts, B కూడా 1 year ఉన్నాడు. C B ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో అంతే ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కానీ ½ year ఉన్నాడు. సో ఆ 2 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసేస్తే 6:10:5. ఇవి వాళ్ళ ప్రాఫిట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ప్రాఫిట్. Karan and Arjun start simultaneously from a place P towards Q, 84 kilometers apart. Karan's speed is 4 kilometers per hour less than that of Arjun. After reaching Q, Arjun returns back and meet Karan at a place 21 kilometers from Q.
వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కరణ్ అని అడుగుతున్నారు. చూడండి, కరణ్ అండ్ అర్జున్ స్టార్ట్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ ప్లేస్ పి టువర్డ్స్ క్యూ 84 కిలోమీటర్స్ అపార్ట్ అంటున్నారు. పి నుంచి క్యూకి 84 కిలోమీటర్స్ డిస్టెన్స్. చూడండి, ఇక్కడ కరెంట్స్ స్పీడ్ అర్జున్ స్పీడ్తో కంపేర్ చేస్తే 4 km/h తక్కువ. సో అర్జున్ క్యూ రీచ్ అయిపోయాడు, మళ్ళీ టువర్డ్స్ పి వచ్చి ఇక్కడ నుంచి ఒక 21 కిలోమీటర్స్ దూరంలో. అర్జున్ ఇంకా వస్తూ ఉన్నాడండి. అంటే అర్జున్ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 84 - 21. 84 - 21 అంటే 63. అర్జున్ కవర్ చేసిందేమో 63, కరెంట్ కవర్ చేసింది 6. చూడండి, 84 వచ్చేసాడు, మళ్ళీ ఇంకొక 21. అర్జున్ 63 కవర్ చేస్తే కరెంట్ 84 + 21 105 కవర్ చేసినట్టు. రెండిట్లో 21 క్యాన్సిల్ అవుతుంది 3 times 5 times. సో ఇక్కడ కరెంట్ స్పీడ్ అడుగుతున్నారు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2. సో వాళ్ళిద్దరికి స్పీడ్ డిఫరెన్స్ ఎంత అంటున్నారు? 4 కదా. 2 parts అనేది 4 అయితే కరెంట్ స్పీడ్ 5 parts అనేది ఏమవుతుంది? 10. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AD is internal bisector of angle A. Triangle ABC, AD is the bisector of angle A. AB equal to 10, AC equal to 14, BC equal to 20. BD length మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగులర్ బైసెక్టర్ ఆపోజిట్ సైడ్ని ఎడ్జసెంట్ సైడ్స్ రేషియోలో డివైడ్ చేస్తుంది. BD by DC, AB by AC, BD by DC, AB ఎంత? 10, AC ఎంత? 14. 2 ఇందులో 5 times, 2 ఇందులో 7 times, అంటే 5:7 రేషియో. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 12. 12 parts అనేది 20 అయితే 5 parts అనేది ఏమవుతుంది? 100/12. సో 4 క్యాన్సిల్ చేసేస్తే 25/3. నెక్స్ట్ వన్, ఏ షాప్కీపర్ మార్క్స్ an article at 60 rupees and sells it at a discount of 15%. He also gives a gift worth 9 rupees. If he makes 20% profit, the cost price is అని అడుగుతున్నారు. చూడండి, మార్కెట్ ప్రైస్ ఏమో 60, ఫస్ట్ 15% డిస్కౌంట్. 60లో 15% అంటే ఎంత? 9 రూపీస్ తగ్గిస్తే 51. మళ్ళీ ఇంకొక 9 రూపీస్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు, అంటే ఎఫెక్టివ్గా 42 రూపీస్కి సేల్ చేస్తున్నారు. 20% ప్రాఫిట్ వచ్చింది అంటున్నారు కదా. 20% ప్రాఫిట్ వచ్చిందంటే 120%కి అమ్ముతున్నట్టేనా? కాస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%. చూడండి, 20 ఇందులో 6 times, 20 ఇందులో 5 times. 6 అనేది 42 అయితే 5 అనేది ఏమవుతుంది? 5 7s 35. నెక్స్ట్ వన్, C1 and C2 be the inscribed and circumscribed circles of a triangle with sides 6, 8 and 10. Then the ratio of the areas of C1 to the area of C2. Sides 6, 8, 10. నిజానికి సైడ్ 6, 8, 10 అంటున్నారు అంటే అవి 3:4:5 కదా, అంటే అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. చూడండి, 6, 8, 10. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇన్ రేడియస్ అనేది సమ్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్స్ మైనస్ హైపోటెన్యూస్. చూడండి, A + B సమ్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్స్ మైనస్ హైపోటెన్యూస్ బై 2. సర్కమ్ రేడియస్ ఏమవుతుంది అంటే హైపోటెన్యూస్ బై 2. సో ఇక్కడ 6 + 8
-10/2. 14 - 10 అంటే 4, 4/2 అంటే 2. సర్కమ్ రేడియస్ 10/2. 10/2 అంటే 5 centimeters. Ratio of the area of C1 to the area of C2. C1 ఏరియాకి C2 ఏరియాకి మనకి రేడియస్ రేషియో 2:5గా ఉంటే ఏరియాస్ రేషియో ఎప్పుడు కూడా వాటికి స్క్వేర్స్ ఉంటుందండి. 4:25. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లీట్ ఇయర్స్ ఇన్ విచ్ ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ అవుట్ at 40% యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బీ మోర్ దాన్ ట్రిపుల్డ్ అంటున్నారు. సో 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ట్రిపుల్ కన్నా ఎక్కువ అవ్వాలి అంటే మినిమం ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడుగుతున్నారు. 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ చూడండి 2 yearsకి x + y + xy/100 16 అంటే 96%. మోర్ దాన్ ట్రిపుల్ అవ్వాలంటే ఇప్పుడు 100% ఉందనుకోండి, ఒక 100 రూపీస్ ఉందనుకోండి, మోర్ దాన్ ట్రిపుల్ అవ్వాలంటున్నారు కదా, అంటే 300 కన్నా ఎక్సెస్ అవ్వాలి. ఇప్పుడు 96% అవ్వాలి. ఇప్పుడు 96 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ అవుట్ ఎట్ 40% యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బి మోర్ దాన్ ట్రిపుల్డ్. అంటే మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది 300 కన్నా ఎక్కువ అవ్వడానికి మినిమం ఎన్ని ఇయర్స్ పడుతుంది? 2 yearsకి 96% ఇంట్రెస్ట్. 2 yearsకి 96% ఇంట్రెస్ట్. ఇప్పుడు 96% అంటే 100 రూపీస్ కాస్త 196 అవుతుంది, 300 దాటుకొని పోదు. ఇప్పుడు ఫస్ట్ 2 yearsకి మళ్ళీ థర్డ్ ఇయర్ మళ్ళీ 40 తీసుకున్నారనుకోండి, అగైన్ x + y + xy/100 రాస్తే ఇది ఇంట్రెస్ట్ పాటు 200 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు అమౌంట్ 300 కన్నా ఎక్కువ వస్తుంది. ఇది మీరు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, 2 times, ఇది 5 times. సో ఇక్కడ 192 అంటే ఇది ఒక 38. సో రెండింటిని టోటల్ చేసినా కూడా ఖచ్చితంగా 200 కన్నా ఎక్సెస్ అయితే రాదు కదా. సో 3 years నాట్ పాసిబుల్, 2 yearsకి నాట్ పాసిబుల్, 3 yearsకి కూడా నాట్ పాసిబుల్. 4 yearsకి అనుకోండి, ఫస్ట్ 2 yearsకి 96, నెక్స్ట్ 2 yearsకి 96, x + y + xy/100. ఇది క్లియర్గా చాలా ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడికే 192 అయిపోయింది. మళ్ళీ ఈ ప్రోడక్ట్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో అది 90 something వస్తుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ పాటు మనకి 200 కన్నా ఎక్కువ ఉంది అంటే అమౌంట్ 300 కన్నా ఎక్కువ, అంటే ఇది ఇంట్రెస్ట్. అమౌంట్ ఏమవుతుంది అంటే మోర్ దెన్ ట్రిపుల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్కి? 4 yearsకి. 4 yearsకి ఎస్, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, base of a triangle is equal to the perimeter of a square whose diagonal is 9√2 centimeters and its height is equal to the side of a square whose area is 144 square centimeters. The area of the triangle అడుగుతున్నారు. చూడండి, బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్కి ఈక్వల్ అట. ఆ స్క్వేర్కి డయాగ్నల్ 9√2, డయాగ్నల్ 9√2 అయితే సైడ్ ఏమవుతుంది? 9. సైడ్ 9 అయితే పెరిమీటర్ 4a, 4 9s 36. నెక్స్ట్, అండ్ ఇట్స్ హైట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 144 square centimeters. ఆ ట్రయాంగిల్కి హైట్ ఎలా ఉంది అంటే స్క్వేర్ సైడ్కి ఈక్వల్ ఉంది. ఏ వాల్యూ 12, హైట్ దీనికి ఈక్వల్ అని చెప్తున్నారు, బేస్ దీనికి ఈక్వల్ అని చెప్తున్నారు. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఏమో 36, హైట్ ఏమో 12. ఇందులో 6 times, 36 × 6 అంటే 216 square centimeters. Product of two consecutive positive natural numbers is 812. The greater of the two numbers is అని అడుగుతున్నారు. 2 numbers product అంటే x × x + 1
812 అయితే మనల్ని x+1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటారు. చెప్పాలంటే ఫస్ట్ సింపుల్గా మనం ఆ నెంబర్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయడానికి అప్రాక్సిమేట్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841. సో 28కి 28 స్క్వేర్కి 29 స్క్వేర్కి మధ్యలో ఉంది కదా, సో స్మాల్ నెంబర్ 28 అవుతుంది, లార్జ్ నెంబర్ 28 ఇంటూ 29. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. అంటే లార్జ్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి 29 మన ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 dice are rolled together. What is the probability of getting their sum as a prime number? 2 diceని రోల్ చేస్తున్నారు. సో మనకి పాసిబిలిటీస్ 2 నుంచి 12 వరకు ఉంటాయి. అందులో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11. 2 రావడానికి ఎన్ని వేస్ ఉంటాయి అంటే 2 నుండి 7 వరకు నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది అంటే ఒక్కటి తక్కువ. 2 రావడానికి ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంటుంది. సమ్ 3 రావాలనుకోండి 1, 2, 2, 1 2 వేస్ ఉంటాయి. నిజం చెప్పాలంటే 2 నుండి 7 వరకు 1 సబ్ట్రాక్ట్ చేసుకోవడం. 5 అంటే 1 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 7కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6. 7 దాటిన తర్వాత ఇప్పుడు 8 రావాలనుకోండి, ఎన్ని వేస్లో 8 వస్తుంది అంటే 5 వేస్లో. 9 రావాలనుకోండి 4 వేస్లో. ఈ 8 దాటిన తర్వాత నుంచి సమ్ 13 అయ్యేలాగా తీసుకోవాలి. 11 ఉంది అనుకోండి, 11కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది? 2. సో 2 నుండి 7 వరకు నెంబర్ ఆఫ్ వేస్ చెప్పాలి అంటే ఆ గివెన్ నెంబర్ అంటే n-1 అనుకోవచ్చు. తర్వాత 7 దాటిన తర్వాత నుంచి 13 - n అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ వేస్. సో ప్రైమ్ నెంబర్ 2 రావడానికి ఇన్ని వేస్, 3 ఇన్ని, 5 ఇన్ని, 7 ఇన్ని, 11 ఇన్ని. టోటల్ చేస్తే 3, 7, 13, 15 బై 6 స్క్వేర్. 3 క్యాన్సిల్ చేసేస్తే 5/12. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద టేబుల్ బిలో. మీడియన్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ టర్మా? చూడండి ఇక్కడ 4 + 4 8, 15, 25, 37, 45, 50 ఉన్నాయి టోటల్ వేరియబుల్స్. 50లో మీడియన్ అంటే ఏమవుతుంది ఎగ్జాక్ట్గా 25th వన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8, 8 + 15, 15 + 10 ఎగ్జాక్ట్గా ఇక్కడికి 25, ఎగ్జాక్ట్గా 25 వచ్చింది కదా. అంటే లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అది మీడియన్ అయిపోతుంది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ చేస్తే 25 వచ్చిందా అంటే ఇందులో ఉండే లాస్ట్ టర్మ్, ఇందులో మనకి లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో 30 నుంచి 40 వరకు ఉంటున్నారు కదా. సో ఆ ఇంటర్వెల్లో మనకి లాస్ట్ టర్మ్ 40 అనేది మన ఆన్సర్ అయిపోతుంది డైరెక్ట్గా. యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ లైట్ హౌస్ 45 meters above sea level, the angle of depression of a ship sailing directly towards it changes from 30 degrees to 45 degrees. The distance travelled by the ship during the period of observation is. ఇక్కడ 45, 45 అయితే ఇది కూడా 45, 90, అక్కడ 30 అంటే 60. 45, 45, 90 ట్రయాంగిల్లో రేషియో 1, 1 ఇది √2 ఉంటుంది. 30, 60, 90 ట్రయాంగిల్లో 30కి ఆపోజిట్గా 60 అయితే 1 అయితే 60కి ఆపోజిట్గా √3 ఉంటుంది. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది √3 - 1. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద షిప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇది మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ ఇది 45 meters అని చెప్తున్నారు ఇది. సో 1 పార్ట్ అనేది 45 అయితే √3 - 1 అనేది ఏమవుతుంది? 45 ఇంటూ √3 - 1 ఇది. సో ఆ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద షిప్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే అదే మన ఆన్సర్ అయిపోతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పెరికల్ బెలూన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 700%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా?
వాల్యూమ్ 700% ఇంక్రీజ్ అవ్వడం అంటే 100 ఉండేది 700% ఇంక్రీజ్ అయితే 800 అవడం. సో వాల్యూమ్స్ రేషియో 1:8 అయితే రేడియస్ రేషియో 1:2. రేడియస్ రేషియో 1:2 అయితే అది ఏ ఏరియా అయినా కానివ్వండి, అది ఎప్పుడు కూడా స్క్వేర్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే 1:4. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అని అడుగుతున్నారు కదా, 1 ఉండేది 4 అవ్వడం అంటే 3 parts ఇంక్రీజ్ అవ్వడం. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే 300% ఇంక్రీజ్ అవ్వడం. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, sin a ప్లస్ cos a ఇచ్చారు, tan a ప్లస్ cot a ప్లస్ 2 sin a cos a మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ప్లస్ 2 sin a cos a వస్తుంది. 1 ప్లస్ 2 sin a cos a. రైట్ సైడ్ స్క్వేర్ చేస్తే 3. 1 అటు సైడ్ వచ్చేస్తుంది అనుకోండి, 2 sin a cos a ఈక్వల్ టు 2 sin a cos a ఈక్వల్ టు 1. sin a cos a ఈక్వల్ టు 1. tan a sin a by cos a, cot a cos a by sin a, 2 sin a cos a. చూడండి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనుకోండి, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a 1 by sin a cos a ప్లస్ 2 sin a cos a. sin a cos a వాల్యూ 1 అయితే 1 by 1. 1 ప్లస్ 2 ఏమవుతుంది 3. నెక్స్ట్ వన్, x minus y equal to 12 and 1 by x minus 1 by y equal to 12 by 25. What is the value of x cube minus y cube plus x square y square? ఇది మనల్ని అడుగుతున్నారు. a cube minus b cube కి ఫార్ములా a minus b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. అగైన్ x స్క్వేర్ y స్క్వేర్. చూడండి ఇక్కడ ఏమవుతుందో, న్యూమరేటర్ y మైనస్ ఎక్స్ బై xy 12 by 25 అంటున్నారు. ఇక్కడ మనకి x మైనస్ y వాల్యూ 12 కదా, సో దీని నుంచి y మైనస్ x వాల్యూ ఏమవుతుంది మైనస్ 12 అవుతుంది. ఇది న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మైనస్ 12 by xy 12 by 25, 12 క్యాన్సిల్, xy వాల్యూ మైనస్ 25 అవుతుంది. ఇది మనల్ని అడుగుతున్న x మైనస్ y ఎంత, ఇది 12. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ xy, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ xy అంటే ఇప్పుడు x మైనస్ y హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy వస్తుంది. దానికి ప్లస్ 3xy రాసామంటే x మైనస్ y ఎలాగో స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 12 3 టైమ్స్ ఆఫ్ xy అంటే 144 మైనస్ 75 69. xy మైనస్ 25 కదా, అది స్క్వేర్ చేసుకుంటాం. 12 ఇంటూ 69 840, ఒక్క 12 సబ్ట్రాక్ట్ చేసేస్తే ప్లస్ 625 1453. సో ఇది మన ఆన్సర్.